హాయ్ అండి. ప్రేమతో 18వ భాగం వినండి. ఏంటే కొత్త కొత్త విషయాలు చెప్తున్నావు అంటూ కూతురు దగ్గరికి వెళ్ళి ఆమెను దగ్గరగా తీసుకుని, నేను మీ నాన్నతో ఎన్నో కష్టాలు పడ్డానే. సొంత తమ్ముడు కనుక నా కూతురికి ఏ కష్టాలు ఉండవు అనుకున్నాను. నువ్వింత బాధపడుతున్నావని నాకు తెలీదు. నిన్నింత కష్టపెట్టాడు కనుకే వాడు మట్టి కొట్టుకుపోయాడు అంది లక్ష్మి కసిగా. ఇంత జరుగుతుంటే మా వరకు చెప్పకుండా నీలో నువ్వే పడ్డావా? ఏదో రకంగా కేకలేసో బ్రతిమాలో వాడిని దారిలోకి తెచ్చేవాళ్ళం కదే. ఇలా చావు వరకు తీసుకొచ్చావు అంది ఏడుస్తూ గౌరీ అమ్మమ్మ. ఇదిగో అమ్మా, నా కూతుర్ని ఒక్క మాట అంటే నేను ఊరుకునేది లేదు. అది తీసుకొచ్చింది ఆ చావు వరకు నీ కొడుకే తెచ్చుకున్నాడు అంది లక్ష్మి. ఇది ఆడితో సవ్యంగా ఉంటే బయటికి ఎందుకు పోతాడు? మొగుడు తప్పు చేస్తే అది పెళ్ళాందే తప్పు అంది. మాటలు తిన్నగా మాట్లాడు. అమ్మమ్మవు కనుక ఊరుకున్నాను, లేదంటే ఈ పాటికి రోడ్డుకి ఇచ్చేదాన్ని. నా మొగుడు తాగుపోతాడు, ముండల ముఠాకోరోడు. నాలాంటి జీవితం నా కూతురికి వద్దనే కదా నీ కొడుక్కి ఇచ్చి చేసింది. బుద్ధిమంతుడు పిల్లని బాగా చూసుకుంటాడు, నాకున్న కష్టం దీనికి ఉండకూడదు అని ఆరాటపడి చేశాను. వీడు ఇలాంటి వేషాలు వేస్తాడని కలలో కూడా అనుకోలేదు అంది. చచ్చిపోయిన వాడి కళ్ళు చారడేసి అని ఉన్న నేరాలన్నీ వాడి మీద వేసేస్తున్నారు. వాడు కాదు అని చెప్పుకోవడానికి లేడు కదా. వెయ్యండే వెయ్యండే, నువ్వు నీ కూతురు కలిసి నా కొడుకు ఈ భూమి మీద లేకుండానే చేసేశారు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఎతకండి, అన్నీ ఆడి మీదే వేసేయండి అంది. కంగారు పడకు, పోలీసులు అంతా లాగుతున్నారు. మొత్తం బయటకు వచ్చాక నీ కొడుకేంటో నా కూతురేంటో అందరికీ తెలుస్తుంది. పదగౌరి, మన ఇంటికి పోదాం. వీళ్ళతో మనకు పని లేదు. దీన్ని అమ్మమ్మవి కడుపులో పెట్టుకుని చూసుకుంటావని చేశాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. దీని చిన్నప్పటి నుండి చూస్తున్నావు, ఇదేంటో నీకు ఇంకా తెలవలేదు కదా అంది. రాను, మావని చంపిన ఎవరో తెలిసే వరకు నేను రాను. మీరంతా వెళ్ళండి, నాకెవరూ వద్దు. నేను ఒక్కదాన్నే ఉంటాను ఇక్కడ అంది గౌరీ. అక్క, నిన్ను మాట్లాడొద్దన్నాను. ప్లీజ్ అక్క, కొంచెం ఓర్చుకో. ఎందుకు కంగారు పడతావు? అన్నీ బయటకు వచ్చాక తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పు మనదే అంటారు అన్నాడు. లావణ్య గౌరీ పక్కనే అలా కూర్చుని ఉండిపోయింది. బాబు ఆమెను గట్టిగా పడుకుని నిద్రపోతున్నాడు. గౌరీ వాళ్ళ పాప ఏడుస్తుంటే పాపను దగ్గరగా తీసుకుని కూర్చుని అలా ఉండిపోయింది. ఒక వ్యక్తి చావు ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలు అయోమయంలో పడేసింది. ఒరేయ్, నువ్వు ఇలా రారా అంటూ కొడుకుని బయటికి తీసుకువెళ్ళింది లక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? నీకేదో తెలుసు, అక్కకి తెలుసు, దాన్ని చెప్పొద్దంటున్నావు. ఏంటి సంగతి? కొంప తీసి మీరిద్దరూ కలిసి ఏం చేయలేదు కదా వాడిని అంది లక్ష్మి. నీ పిల్లలు నీకు చంపేసేవాళ్ళలా కనిపిస్తున్నారా? మామని ఎవరు చంపేశారో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళెవరో తెలిసిన తర్వాత అప్పుడు చెప్తాను. అందుకే అంతవరకు అక్కనే మాట్లాడొద్దు అంటున్నాను అన్నాడు. ఎవరు చంపేశారో నువ్వెందుకు తెలుసుకోవడం? పోలీసులు చూసుకుంటారు కదా. వాళ్లే కనిపెట్టలేకపోయారు, నువ్వెలా కనిపెడతావు అంది. పోలీసులు తెలిసిన దానికంటే నాకు కొంచెం ఎక్కువే తెలుసు, అందుకే నేను ప్రయత్నిస్తున్నాను అన్నాడు. మనకు తెలిసిన విషయం పోలీసులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా, ఎందుకు చెప్పలేదు అంది. అవన్నీ చెప్తే నన్ను అనుమానిస్తారు కనుక. పోలీసులకి ఇప్పుడు సతీష్ మావని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. ఎవరూ దొరకకపోతే నాలాంటి బకరాన్ని తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు అన్నాడు. నిజంగా అందుకే కదా, నీకే సంబంధం లేదు కదా, నువ్వేం చేయలేదు కదా మావని అంది. అమ్మా, నీ మీద ఒట్టే, నేనేం చేయలేదే. ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ప్రాణాలు పోవడానికి ప్రయత్నించినే. నన్ను నమ్ము, నీకు అన్నీ చెప్తాను. కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండు. ఈలోపు నీ మనసులో ఉన్న అనుమానాలు అందరికీ అంటించేయకు అన్నాడు. వెనకగా వచ్చి వీళ్ళ మాటలు వింటున్న లక్ష్మి తల్లికి అనుమానం మొదలైంది. ఆ పిల్లని ఇష్టపడుతున్నాడని తెలిసి ఈ అక్క తమ్ముడు కలిసి చంపేయలేదు కదా. ఓరి దేవుడా, అలా అయితే ఇంకేముంది, పూర్తిగా కొంప మునిగిపోయినట్టే. లోపలికి వెళ్ళి తల పట్టుకుని కూర్చుంది. పోలీసులకి ఇలా నా మనవరాల మీద మనవడి మీద అనుమానం ఉందని చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, ఇద్దరిని తీసుకువెళ్ళి స్టేషన్లో పడేసి కొడతారు. పోయినవాడు ఎలాగూ పోయాడు, మళ్ళీ వీళ్ళెందుకు అందరి ముందు బయట పెట్టడం? కానీ అంతలా కొట్టి చంపేశారే, వాళ్ళని ఊరికే వదిలేయాలా? మనవరాలైనా మనవడైనా సరే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. పోలీసులు వస్తే వాళ్ళకి చెప్పేయాలి అనుకుంది. ఏంటి
అలా తలపట్టు కూర్చున్నావు అన్నాడు భర్త వచ్చి. ఇలారా ఇక్కడ కూర్చో. సత్తిగాడు చనిపోవడం వెనుక ఈ గౌరీ దాని తమ్ముడు ఇద్దరూ ఉన్నారని నాకు అనుమానంగా ఉంది అంది చిన్నగా. నాకు అనుమానంగానే ఉంది. మొన్నసారి ఆడు వచ్చినప్పుడు నువ్వేమన్నావు? దాన్ని సరిగ్గా చూసుకోకపోతే చంపేస్తానన్నావు కదా. నువ్వే వచ్చి చంపేసి ఉంటావు అన్నాడు. నేనెక్కడ వచ్చాను? నేను ఊర్లోనే ఉన్నాను కదా. ఈ విషయం తెలిసాక కదా ఇక్కడికి వచ్చాను అంది. ఏమో, ఎవడికి తెలుసు? రాత్రి బస్సు ఎక్కొచ్చి చంపేసి మళ్ళీ వచ్చేసావేమో అన్నాడు. నీకేమైనా పిచ్చా? నేనెందుకు చంపుకుంటాను నా కొడుకుని అంది. నువ్వే అన్నావుగా రోడ్డెక్కి. అందరి ముందు తిట్టావు. ఇలా కుటుంబంలోనే అనుమానంగా ఉంది అని తెలిస్తే పోలీసులు మొత్తం లాగుతారు. అప్పుడు నువ్వు రోడ్డెక్కి తిట్టింది కూడా వస్తుంది. నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తారు అన్నాడు. అది కాదయ్యా, నాకు ఏదో అనుమానంగా ఉంది. వీళ్ళిద్దరూ ఏదో చేశారు అంది. నోరు ముయ్యవే. వాళ్ళిద్దరూ ఎవరు? ఆడిని మామ మామ అంటూ వెనకాల తిరిగేవాడు. వాళ్ళని ఎత్తుకుని పెంచాడే. వాళ్ళు చంపేస్తారా? అసలు ఇలా ఎప్పటికీ జరగదు. ఈ మాట నాకు ఆడంటే అన్నావు కానీ ఎవరి దగ్గర అనమాక. దాన్ని కోడల్లా కాకుండా మనవరాలుగా చూడవే. అప్పుడు నీకు అదేం చెయ్యలేదు అనిపిస్తుంది అన్నాడు. కానీ నాకు అనుమానంగా అంటోంది. చెక్ నోర్మి. నోర్మి అన్నానా? నువ్వు నోరు మీయకుండా ఇలా అందరి దగ్గర అన్నావంటే నేను చెప్తాను పోలీసులతో. నా పెళ్ళం మీద నాకు అనుమానంగా ఉంది అని. ఇదిగో చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఈ మాట ఖచ్చితంగా నేను చెప్తాను పోలీసులకి అన్నాడు. అంతే చెయ్యి. నా కొడుకుని చంపిన కేసులో నన్నే జైలుకి పంపించి నువ్వు, నీ మనవలు, నీ కూతురు అందరూ సుఖంగా ఉండండి. ఆడెలాగూ భూమి మీద లేకుండా పోయాడు. నన్ను కూడా పంపించేయాలని కంకణం కట్టేసుకున్నావులే నువ్వు అంది. పిచ్చిదానా, నేను చెప్పేది వినవే. పోలీసులు మనకు శవాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఉన్నాడే? మొహం అంతా నలక్కొట్టేశారు. అది ఎంతో పగుంటే గాని చేయలేరు. అలా వీళ్ళిద్దరూ అస్సలు చెయ్యరు. చెయ్యలేరే. ఈడెవరికో అన్యాయం చేశాడు. ఆ అన్యాయాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేశారాళ్ళు అన్నాడు. ఆడిపోయి రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు వరకు ఎవ్వరు చంపారో తెలియలేదు. ఇక తెలవదంటావా అంది. నిజం నిప్పు, దాయిలేవు. నువ్వు దాద్దామనే కొద్దీ పెరిగిపోతుంది అది. చూస్తూ ఉండు. పోలీసులు తొందరలోనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకువస్తారు. అప్పుడు తెలుస్తుంది నా కొడుకు అంతా ఏం తప్పు చేశాడు అని. మరీ అంతలా మొహం నలకొట్టేసేలా చంపేంత వాడు ఏం చేసుంటాడు? ఒకవేళ నిజంగా చేస్తే దానికి సరైన శిక్ష అంటే ఓకే, లేదంటే మాత్రం నేను వాళ్ళని విడిచిపెట్టను అన్నాడు. విడిచిపెట్టకుండా ఆయన అలా చేసిన వాళ్ళని నువ్వు వెళ్ళి చంపేసి నువ్వు కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటావా? కొడుకు పోయి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుని నా బ్రతికేంటయ్యా అంది. ఇప్పుడు నిజం చెప్తున్నాను వినవే. ఒక్కవేళ నిజంగా మా నోడు తప్పు లేకుండానే వాళ్ళు కానీ ఈ పని చేశారనుకో, నేను ఖచ్చితంగా లేపేస్తాను. ఒకవేళ నేను జైలుకి వెళ్తే మాత్రం ఏమైందే? కొడుకుని చంపిన వాడిని చంపాడు నా మొగుడు అని గర్వంగా బతుకు అన్నాడు. గర్వం మనిషి తోడున్నంతసేపే. నిజమయ్యా, గర్వం మనిషి తోడున్నంతసేపే ఉంటుందయ్యా. వద్దు, నువ్వేం చెయ్యక్కర్లేదు. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. నా కొడుకు అన్యాయం చేసిన వాళ్లే పోతారు. వాళ్ళేమీ ఉట్టుకట్టుకుని ఉయ్యాలోగలేరు. ఎవరు అలా చేశారో వాళ్ళ చావు భగవంతుడు అలాగే ఇస్తాడు అంది. ఆ భగవంతుడు ఇచ్చేదాకా ఆగలేనే. నేనే ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నాడు. నా మాట ఎవరన్నారు? ఎవరు వినకండి. ఎవరికి తోచింది వాళ్ళు చేసేయండి. ఎవరు చేశారు అని బయటకు వస్తే అప్పుడు మాట్లాడతాను నేను. ఒకవేళ గౌరీ చేస్తే మాత్రం అది జైలుకి పోతే దాని పిల్లని కూడా నేను చూడను అంది. చెట్ నోర్మి. కొడుకుతో పాటు నీ బుర్ర కూడా పోయింది. ఎంత చెప్పినా మళ్ళీ ఆ పిల్ల మీద పెడతావు. నువ్వు ఆడిని తిడుతుందనే ఆడిని వెనకేసుకొచ్చే పిల్ల నీ మీద దెబ్బలాడేది గుర్తుందా? అది అలా కొట్టి చంపేస్తుందా? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలా అన్నాడు. అక్కడ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న కానిస్టేబుల్ సునందకి ఫోన్ చేశాడు. హలో మేడం, సతీష్ భార్యకి బామ్మర్దికి ఏదో తెలుసు. వాళ్ళు ఏవో గొడవలు పడుతున్నారు ఇంట్లో అన్నాడు. అతనిని వదలొద్దు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి అతని వెనకే తిరుగు. ఖచ్చితంగా వాడి ద్వారా మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడు నిన్ను గమనించకుండా చూసుకో అంది సునంద. ఓకే మేడం అని కాల్ కట్ చేశాడు. గౌరీ ఇంట్లో గొడవ పడుతున్నారట. గౌరీకి వాళ్ళ తమ్ముడికి ఏదో తెలుసు అంటున్నాడు అక్కడున్న కానిస్టేబుల్ అంది సునంద.
అవును, వాడు అసలు వాళ్ళ అక్కను వదలడు. ఇద్దరు ఒకరు కూడా ఒకరు తిరుగుతూనే ఉంటారు అన్నాడు విక్రాంత్. అవును, వాడిని ఫాలో చేస్తూ ఉండమను. ఇంకొకరు కూడా డ్యూటీ వేయి, గమనిస్తూ ఉండమను. అనుమానం వస్తే మనకు తెలియచేయమను. వాళ్ళ ద్వారానే మనకి విషయం బయటికి రావాలి. సురేష్ ఫోన్ ట్రాక్ చేయడానికి ట్రై చేశారా? ఎక్కడుందో తెలిసిందా అంది. అతను ఇండియా వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఫోన్ ఎక్కడుందో తెలియలేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తోంది. ఆ మొబైల్ ఎక్కడుందో ఇప్పుడు దాన్ని ట్రాక్ చేస్తారు అన్నాడు. లేట్ చేయొద్దు, తొందరగా మూవ్ అవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం మనం. అతని అకౌంట్ నుండి డబ్బులు తీయడం అలా ఏం లేదు కదా అంది. అలాంటివి లేవు, కానీ ఆఫీస్ అకౌంట్ ఇంకొకటి ఉందట. అది ఇండియా అకౌంట్. దానిలోనే అతని శాలరీ వేస్తారు. వాళ్ళు అతని డీటెయిల్స్తో పాటు అకౌంట్ నెంబర్ కూడా పంపించారు. ఆ అకౌంట్ నుండి ఏమైనా మనీ డ్రా చేసినట్టు ఉందా అది తెలుసుకోవడానికి పంపించాను. ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు విక్రాంత్. అతను అక్కడి నుండి క్యాష్ ఎంత తెచ్చే అవకాశం ఉంది? మరీ ఎక్కువ తెస్తే వాళ్ళు అక్కడ నోట్ చేస్తారు కదా. సాధారణంగా క్యాష్ ఎవరు తీసుకురారు, అకౌంట్లో పెట్టే తెచ్చుకుంటారు. దాని నుండి పెద్ద మొత్తంలో డ్రా చేస్తే మాత్రం అతనే ఎవరో మనుషులను పెట్టించి చంపించి ఉండాలి అంది సునంద. రెగ్యులర్గా సురేష్ అకౌంట్లో నుండే లావణ్యకు ప్రతి నెల డబ్బులు పంపించేవాడు. కానీ ఆ అకౌంట్ వేరు. ఎక్కువ అమౌంట్ ఆఫీసు సంబంధించిన అకౌంట్లో ఉంది అన్నాడు. దాని నుండి డ్రా చేసిందైతే తెలుస్తుంది కదా మనకి. సురేష్ ఫ్రెండ్స్ ఎవరినైనా ఎంక్వైరీ చేశారా అంది. ఇదిగో ఫోన్ చేస్తున్నాడు, రిపోర్ట్ వచ్చినట్టుంది అని అటుపక్క చెప్పేది విని, అవునా, సరే మేము వస్తున్నాం అని కాల్ కట్ చేశాడు విక్రాంత్. సురేష్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేశాడు. అది పెద్ద మొత్తంలో 50 లక్షలు డ్రా చేశాడట అన్నాడు విక్రాంత్. అప్పుడు అతనితో పాటు ఎవరైనా ఉన్నారా అంది సునంద. ఏమో, బ్యాంక్కి అయితే అతను ఒక్కడే వచ్చాడు అని అంటున్నారు వాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉంది, మన వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, పంపిస్తారు అన్నాడు. పంపించమను. అదొక్కటే కాదు, బయటిది కూడా కావాలి. అక్కడి నుండి అటు ఇటు వెళ్లే రోడ్లో సీసీలు ఉంటే అవి కూడా కలెక్ట్ చేయమను. అతను ఒక్కడే వచ్చాడా, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అతను ఒక్కడే వెళ్ళాడా అన్నది కూడా మనకు తెలియాలి అంది. సీసీ ఫుటేజ్ వచ్చింది, మనవాడు తీస్తున్నాడు, మెసేజ్ చేశాడు అన్నాడు ఫోన్ చూపిస్తూ. కొద్దిసేపటికి సీసీ ఫుటేజ్ పెన్ డ్రైవ్, దాంతోపాటు ఒక ఫైలు తీసుకొచ్చి ఇచ్చాడు. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ ఫైల్ చదువుతోంది సునంద. దాంట్లో ఏ టైంకి వచ్చాడో, తిరిగి ఏ టైంకి వెళ్ళాడో సహా ఉన్నది. అతని ప్రవర్తన అంతా నోట్ చేసి ఉంది. దాన్ని క్లోజ్ చేసి ల్యాప్టాప్ వైపు దృష్టి పెట్టింది. బ్యాంకు లోపలికి వచ్చాడు. మేనేజర్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడాడు. మేనేజర్ ఎవరికో ఫోన్ చేసి ఇతన్ని వెయిట్ చేయమని, తర్వాత డబ్బులు డ్రా చేయడానికి అనుమతి ఇచ్చారు. 50 లక్షలు డ్రా చేసుకుని తను కూడా తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడే వెళ్ళి గేటు దాటి కొంచెం దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళడమే కనిపిస్తోంది. అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీయండి. అతను ఎంత దూరం వెళ్ళాడో తెలుస్తుంది, లేదా ఏ వెహికల్ ఎక్కాడో కూడా మనకు తెలుస్తుంది. కొంచెం క్లూ అయితే దొరికింది కదా. ఇక దీన్ని పట్టుకుని లాగితే సురేష్ బయటకు వస్తాడు అంది. ఆ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఉందట సీసీ. మన వాళ్ళు చూస్తున్నారు. అతను ఎక్కడున్నాడో తెలిస్తే చాలు, ఇక సాల్వ్ అయిపోయినట్టే అన్నాడు విక్రాంత్. విక్రాంత్కి ఫోన్ వచ్చింది. సార్, సురేష్ని సతీష్ తీసుకువెళ్ళాడు. మీ మొబైల్కి నేను ఇక్కడ సీసీ ఫుటేజ్ పంపించాను చూడండి అన్నాడు అటు నుండి. ఓకే అని కాల్ కట్ చేసి, సురేష్ని సతీష్ తీసుకువెళ్ళాడట, ఇదిగో నాకు ఫుటేజ్ పంపించాడు అని మొబైల్లో ఇద్దరూ చూస్తున్నారు. సురేష్ బ్యాగ్ తీసుకుని రావడంతో సతీష్ కారు దిగి వెనక డోర్ తెరిచి పట్టుకున్నాడు. సురేష్ లోపల కూర్చున్నాక డోర్ వేసి తన ముందు కూర్చున్నాడు. కారు వెళ్తుంటే కారు నెంబర్ కనపడుతోంది, నోట్ చేసుకున్నారు. ఈ కారు ఎవరిదో తెలుసుకో అంది సునంద. విక్రాంత్ ఫోన్ చేసి, నేను ఒక కార్ నెంబర్ పంపిస్తున్నాను, అది ఎవరి పేరు మీద ఉంది, నాకు డీటెయిల్స్ అర్జెంటుగా కావాలి అన్నాడు. ఓకే సార్, పంపించండి అన్నారు అటు నుండి. ఒక 10 నిమిషాలకి అతని డీటెయిల్స్ అన్నీ ఫోన్కి మెసేజ్ వచ్చింది. సార్, మీ ఫోన్కి మెసేజ్ చేశాను అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అని ఆ కాల్ కట్ చేశాడు. ఆ కారు వికాస్ అనే వ్యక్తిది అన్నాడు మెసేజ్ చదువుతూ విక్రాంత్. అతన్ని అరెస్ట్ చేయండి అంది సునంద. విక్రాంత్ డీటెయిల్స్ అన్నీ ఎస్ఐకి పంపించి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చేసరికి సునంద, విక్రాంత్ ఆ స్టేషన్లో ఉన్నారు. సతీష్ని ఎందుకు చంపావు అన్నాడు విక్రాంత్ సూటిగా. సార్, నేను చంపలేదు సార్, అలా అంటారని భయమేసే నేను వచ్చి మీ దగ్గర కలవలేదు
అన్నాడు భయంగా. నువ్వు కలవకపోయినా మొత్తం చరిత్ర మేము బయటికి లాగుతాం అన్నాడు విక్రాంత్. సార్, ఆ రోజు సతీష్ వచ్చి నన్ను కారు అడిగాడు, ఇవ్వనని చెప్పాను. ఆ కారు మీద అప్పు తీసుకున్నాను. 2 రోజులుగా వాళ్ళు అడుగుతుంటే వాయిదా వేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను లేకుండా కారు తీసుకువెళ్తే వాళ్ళు ఎవరైనా చూశారంటే కారు తీసేసుకుంటారు అన్నాను అన్నాడు. అప్పుడు సతీష్ ఎలా ఉన్నాడు? కంగారుగా ఉన్నాడా అన్నాడు విక్రాంత్. అలా ఏం లేదు సార్, మామూలుగానే ఉన్నాడు. సతీష్ నా ఫ్రెండ్, దుబాయ్ నుండి వస్తున్నాడు. నీకెంత కావాలో చెప్పు, నేను అతని దగ్గర ఇప్పిస్తాను. నువ్వు రా, నువ్వే డ్రైవ్ చేయి, నాకు ఇవ్వక్కర్లేదు. నా ఫ్రెండ్ని తీసుకొచ్చి నువ్వు సేఫ్టీగా ఇక్కడ దింపావంటే అతనికి ఏ పనున్నా నిన్నే పిలుస్తాడు. చాలా సౌండ్ పార్టీ. అప్పు తీర్చుకోవటానికి డబ్బులు ఇప్పిస్తా అన్నాడు కదా అని వెళ్ళాను అన్నాడు ఏకబిగిని చెప్పు. వెళ్ళేటప్పుడు సతీష్ నువ్వే వెళ్ళారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నాడు విక్రాంత్. మేమిద్దరమే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం సార్. అక్కడ సురేష్ సార్ ఎక్కారు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చుని గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు అన్నాడు. వాళ్ళ మాటలు నీకేం వినిపించలేదా అన్నాడు. ఏదో లావణ్య అన్న మాట తప్పించి ఇంకేం వినిపించలేదు సార్ అన్నాడు. తర్వాత ఏమైంది అన్నాడు విక్రాంత్. ఇద్దరూ కలిసి ఒక బ్యాంక్ దగ్గర ఆపించారు. సురేష్ సార్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చారు అన్నాడు. ఎంత ఎంత డ్రా చేశారు అన్నాడు విక్రాంత్. అది నాకు తెలియదు సార్. ఆయన అయితే వెళ్ళారు. ఆయన డబ్బులు డ్రా చేసుకుని వచ్చిన తర్వాత సతీష్ అయితే నా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఒక్కడే వెనకాల కూర్చున్నారు అన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ దింపేవాళ్ళని అన్నాడు విక్రాంత్. హోటల్ సరోవర్ దగ్గర సార్. ఆ తర్వాత నాకేం తెలియదు సార్ అన్నాడు. మరి నీకు డబ్బులు ఇవ్వలేదా సతీష్ అన్నాడు. నాకు అప్పు తీర్చుకోవడానికి 25,000 కావాలి అన్నాను, కానీ 10,000 చేతిలో పెట్టాడు. నాకింకా 15,000 కావాలి అంటే రేపు కూడా పనుంది, నేను పిలుస్తాను, అప్పుడు మిగిలిన 15,000 ఇస్తాను అన్నాడు సార్ అన్నాడు. ఎయిర్పోర్ట్ నుండి హోటల్ దగ్గర తీసుకురావడానికి 10,000 అలా ఇచ్చాడు అంటే నీకు అనుమానం రాలేదా అన్నాడు. అంటే నేను అడిగాను, అందుకే ఇచ్చాడు కదా సార్, దాంతో నాకేం అనుమానం రాలేదు అన్నాడు. మళ్ళీ నిన్ను పిలిచాడా? అప్పుడెక్కడికి తీసుకెళ్ళావు అన్నాడు. తర్వాత రోజు పిలుస్తాడేమోనని చూశాను సార్, ఫోన్ చేయలేదు. నాకు కూడా ఇంకో బేరం వచ్చింది, అందుకని దృష్టి పెట్టలేదు. తర్వాత పేపర్లో చూస్తే తెలిసింది సతీష్ని ఎవరో చంపేశారని. నేను ఇలా జరిగింది అని చెప్తే నన్ను అనుమానిస్తారేమోనని నేను మీ దగ్గరికి రాలేదు అన్నాడు. అతను నువ్వు హోటల్ సరోవర్ దగ్గరే వదిలేశావు అనడానికి దగ్గర సాక్ష్యాలున్నాయా అన్నాడు. సార్, నిజం సార్, నేను హోటల్ సరోవర్ దగ్గరే వదిలాను. ఆ తర్వాత నాకు తెలీదు సార్. నన్ను హోటల్ సరోవర్ దగ్గర తీసుకువెళ్ళండి, ఎందుకంటే సురేష్ సార్ బ్యాగులు నేనే లోపలికి తీసుకువెళ్ళాను. అక్కడ వాళ్ళు నన్ను చూసుంటారు అన్నాడు. నువ్వు చెప్పింది నిజం కాదు అని తెలిసిందనుకో, ఆ తర్వాత నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. పోలీస్ దెబ్బలేంటో రుచి చూద్దు గాని అన్నాడు విక్రాంత్. నిజం సార్, ప్రమాణకంగా చెప్తున్నాను. హోటల్ సరోవర్ దగ్గరే వదిలాను వాళ్ళిద్దరినీ. ఆ తర్వాత నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి అన్నాడు అతను. సునంద, విక్రాంత్ ఇద్దరూ బయటికి వస్తూ, పద సరోవర్ దగ్గర తెలుసుకుందాం అంది సునంద. సునంద, విక్రాంత్ ఇద్దరూ కానిస్టేబుల్ని తీసుకుని హోటల్ సరోవర్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందో ఇంకొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.